హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు హోలీ సందర్భంగా నేను మీతో గ్రీన్ కలర్ రైస్ని షేర్ చేసుకుంటున్నానండి. నేను కొత్తగా యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేశాను అండ్ నాకు 100 సబ్స్క్రైబర్స్ అయితే అయినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అంతకంటే ముందు హ్యాపీ హోలీ అండి అందరికీ. ఈ హోలీ మీ అందరి లైఫ్లో మరిన్ని కలర్స్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో కొత్తిమీర రైస్ అండి. మనకి పెళ్ళిళ్ళలో అలానే ఫంక్షన్స్లో కూడా ఈ గ్రీన్ కలర్ రైస్ అనేది పెడుతూ ఉంటారు కదా, సేమ్ అలానే ఉంటుందండి. మనం చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. అది ఎలాగో ఏంటో చాలా సింపుల్ ప్రాసెస్. వీడియోలోకి వెళ్ళిపోదాం. అలానే ఈ గ్రీన్ రైస్ అనేది మీరు లంచ్ బాక్సెస్ కూడా చక్కగా ప్యాక్ చేసి ఇచ్చేయచ్చండి, అంత బాగుంటుంది. గ్రీన్ రైస్ చేసుకోవడం కోసం ఒక చిన్న కట్ట కొత్తిమీరను తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసేసి పక్కన పెట్టి ఉంచుకున్నాను. ఈలోగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలానే 2-3 పచ్చిమిర్చి చీలికలు, అలానే ఒక 4 లేక 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 ఇంచ్ వరకు అల్లాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక వీటిని మగ్గించుకోవాలి. మరీ ఫ్రై అయిపోకర్లేదండి, ఎందుకంటే మళ్ళీ ఇది మనం పేస్ట్ చేసుకున్నాక మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తాం. ఇవన్నీ కూడా మగ్గిపోయాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేటట్టు ఒక పక్కకి తీసి ఉంచుకుంటే మనకి అందులో ఎక్సెస్ ఆయిల్ అనేది కిందకు వచ్చేస్తుంది. అప్పుడు ఈజీగా మిక్సీ జార్లోకి తీసుకొని మనం పక్కన పెట్టి ఉంచుకోండి. చల్లారాక వీటిని బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో మనకి కొంచెం ఆయిల్ అనేది ఉంది కదండి, ఈ ఆయిల్లోనే జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసేసి పక్కన పెట్టి ఉంచుకోండి. ఇలా మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. కొత్తిమీర మిశ్రమాన్ని ఫైన్ పేస్ట్ అయిపోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 బిర్యానీ ఆకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, ఒక 3 లేక 4 ఇలాచీలు, 6 లేక 7 లవంగాలు వేసుకోండి. ఇవి ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇలా మనం ఫైన్ పేస్ట్లా చేసి పెట్టుకున్న కొత్తిమీర మిశ్రమాన్ని కూడా ఆయిల్లో యాడ్ చేసేసి ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఇది ఆల్రెడీ మనం మగ్గించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదు. కొంచెం మనకి ఆయిల్ అనేది పైకి ఇలా తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అన్నానికి సరిపడా సాల్ట్ ఈ పేస్ట్లోనే యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసేసి ఇవన్నీ బాగా కలిపేసుకోండి. కలుపుకున్నాక ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయ్యాక ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్గా డైలీ తినే రైస్ అయినా పర్వాలేదు, బాస్మతి రైస్ అయినా పర్వాలేదు, ఈవెన్ బ్రౌన్ రైస్తో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదండి. టేస్ట్ అనేది ఓన్లీ రైస్కి ఆ ఫ్లేవర్ అనేది రావడంలోనే ఉంటుంది కాబట్టి ఏ రైస్ అయినా యూస్ చేయొచ్చు. ఇలా మొత్తం రైస్ అంతా బాగా ఈ పేస్ట్లో కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. మనం ఇందులో ఎక్కువ స్పైసెస్ కూడా వేయలేదు, సో చాలా తక్కువ స్పైసెస్తోనే చేస్తున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. అలానే కొత్తిమీర ఫ్లేవర్ అనేది తెలుస్తూ జీడిపప్పు పలుకులు అనేవి అక్కడక్కడ క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకి లంచ్ బాక్సెస్లో కూడా పెట్టివ్వచ్చండి. ఎక్కువ స్పైసెస్ లేవు కాబట్టి వాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. చూసారు కదండి, చాలా సింపుల్గా చాలా క్విక్గా అయిపోయే ఈ కొత్తిమీర రైస్ని మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా మీరు కూడా లైక్ చేస్తారు. టేస్టే కాదండి, అంతకు మించిన హెల్దీ రెసిపీ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా మీరు ఎక్కువ వంటలు చేయలేమో అనుకున్నప్పుడు ఇలా 1 పాట్ మీల్లా జస్ట్ ఈ రైస్ ఒకటి చేసేసి పక్కన మనం రైతా పెట్టుకొని తిన్నా కూడా సరిపోతుందండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని. బాయ్.